హలో గాయ్స్, వెల్కమ్ టు హెడ్ కే బాయ్స్. లాస్ట్ వీక్ ఇలాగే ఐపీఎల్ మీద డిస్కషన్ పెట్టుకున్నాం. అప్పుడు మన స్పెషల్ క్యామియో వచ్చాడు దినేష్. లాస్ట్ టైం చాలా మంది అడిగారు, బాగా క్యూట్గా ఉన్నాడు, ఎవరి కొత్త అబ్బాయి మళ్ళీ వస్తాడా రాడా అని. అందుకని మీకోసం మళ్ళీ తీసుకొచ్చేసా. సో లాస్ట్ టైం ఉత్తర డిస్కషన్ పెట్టుకున్నాం, బట్ ఈసారి కొంచెం మీమ్స్తో ఫన్నీగా రియాక్ట్ అవుదాం. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఇది మన ఎస్ఆర్హెచ్ ఆర్ఆర్ మ్యాచ్ లో అది ఒక హఠాత్ పరిణామం అనమాట. నేను ఫస్ట్ మ్యాచ్ కూడా చూడొద్దు అనుకున్నా. మళ్ళా మా ఫ్రెండ్ మెసేజ్ చేశాడు, అరే ఫస్ట్ ఓవర్ గా 3 వికెట్లు పడ్డారా, ఏంద్రా మీ వాళ్ళు అన్నాడు. ఏంద్రా ఇల్లు అని అప్పుడు ఓపెన్ చేసి చూసా, అప్పటి నుంచి చూసా. మేము చూసి ఎందుకు పెట్టాక చూసుకున్నాం తెలుసా, సూర్యవంశి ఎన్ని యాంగిల్స్ లో వేస్తాడు బౌలింగ్ ని అని పెట్టి చూసాం. వాడిని వేసేసాడు ఫస్ట్. పిచ్చి కొట్టుడు కొడతాడు అనుకుంటే ఫస్ట్ ఓవర్ లోనే దొరికేస్తాడు. అలా దొరకలేదని ఫీల్ అవుతున్నాడు. లేదు, ఆర్సీబీలో యంగ్ ప్లేయర్స్ ఎవరు లేరు. వాడొకరు ఉన్నాడు, అభినందన్ అని, వాడొకరు ఆన్ ది బాల్స్. వాడిని కొట్టారు. సో మంచిదైన వాడిని తీసేసి రసీద్ పెట్టుకున్నారు. నౌ ఇట్స్ ఫైన్. నువ్వు కూడా ఇదే అనుకున్నావా? అయ్యుంటే బాగుండేది. బట్ నా పాయింట్ ఏంటంటే, ముందు మీరు ఇప్పుడు ఆర్సీబీ కప్పు గెలిచాక ఎవరికి అంత ఊపలేదు కదా, ఎవరు ఏమనట్లేదు ఆర్సీబీ. 49 తర్వాత ఇంకేమీ ఉండదు. లైక్ యూ కాంట్ బ్రింగ్ ఆర్సీబీ ఇంటూ ఎవ్రీ మ్యాటర్. మీకు బోర్ కొట్టేస్తుంది. అప్పుడు ఏం చేస్తారు? అప్పుడు సిఎస్కే మ్యాచ్ ఫిక్సింగ్ అంటారు అంతే, ఇంకంతకుమించి ఏమన్నా. ముంబై మ్యాచ్ సిఎస్కే కి కమ్బ్యాక్ ఉండదు మాతో అనడానికి. సో అందుకే వదిలేసాం. 49 ఉంది అలాగే. అది బయట ఫీలింగ్, ఇన్నర్ ఫీలింగ్ మా రికార్డ్ కూడా బ్రేక్ చేయలేడు. కాదు అంటే ఆ రికార్డ్ ని మళ్ళీ ఆర్సీబీ బ్రేక్ చేయాలి. వాట్ నాన్సెన్స్ ఆర్ యు టాకింగ్? బౌలింగ్ ఆర్సీబీ కూడా బ్రేక్ చేయలేదు. బౌలింగ్ తో ఇంకొకటి ఛాన్స్ చేయించాలి. సో బౌలింగ్ లేదు. ఇంపాక్ట్ ప్లేయర్ వచ్చిన తర్వాత ఇంక అసలు ఛాన్స్ లేదు. మరి ఇది మన బౌలింగ్ అని వాట్ ఈస్ హ్యాపెనింగ్ సర్ప్రైజింగ్లీ అలా ఉండాలిరా. కానీ నాకెందుకు ఈరోజు మళ్ళీ వీళ్ళే దొరికేస్తారు అనిపిస్తుంది. సరే సిఎస్కే మ్యాచ్ ఈ రోజు పసుపు చేట వాంచి వదిలి పెడతాడేమో అనిపిస్తుంది. అంటే వాళ్ళిద్దరు కొత్త, ఇంతవరకు ఫేస్ చేయలేదు ఎవరు వాళ్ళని. సో సడన్ గా సర్ప్రైజ్ దొరికేసారు. ఫస్ట్ ఓవర్ లోనే 3 వికెట్లు. లైక్ అయిపోయింది. వాళ్ళు ఫస్ట్ టైం డెబ్యూ. మంచి బౌలింగ్ టీమ్స్ అన్నిటినీ కొట్టి బౌలింగ్ లేని టీం చేతిలో డక్కట్ అయిపోయాడు చూడు. అది ఏమనాలి ఒక్కరని కాదు, టాప్ ఆర్డర్ మొత్తం దొరికేశారు. అయ్యో అసలు చాలా ఎక్స్పెక్ట్ చేశాను. అసలు అయ్యా ఈ మ్యాచ్ ఇంకా ఎట్లా కొడతారు, కుమ్మేస్తారు ఎస్ఆర్హెచ్ ని. పాపం ఆర్ఆర్ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే 300 కొట్టేస్తారని టాక్. అప్పుడు ఇలాంటి మాటలు వినే అందరు షెడ్కి వెళ్ళిపోతున్నారు. నేను కట్ చేస్తే లైక్ రాజు మనలో ఎవరు ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ లేరు. అయ్యో సరే ఏంటి వీళ్ళ పరిస్థితి ఏంటి? వీళ్ళు పైకి వస్తారా? మొన్న ఇంకో మ్యాచ్ లో కూడా మళ్ళీ ఓడిపోయారు ముంబై. అంటే సిఎస్కే రావడానికి ఛాన్స్ ఉందేమో కానీ ముంబై ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. వీడియోలో వాడు నాకు ముంబై మీద డౌట్, ఏదో చేస్తారు చూద్దాం అన్నాడు. అంటే అది వేరు. అంటే అక్కడ బౌలింగ్ ఉంది, బ్యాటింగ్ ఉంది, అందరూ టాప్ ప్లేయర్స్ ఉన్నారు ఆ టీమ్ లో. వాళ్ళు పర్ఫార్మ్ చేయట్లేదు. అది ఏం చేయలేము. కెప్టెన్సీ ప్రాబ్లం అంటున్నావా నువ్వు? లేదు, నేను పర్ఫార్మ్ చేయట్లేదు అన్న, కెప్టెన్సీ ప్రాబ్లం అనలేదు. అంటే విల్ డిస్కస్ ఇట్ లేటర్, తర్వాత మాట్లాడదాం. సరే, నీ మాటల్లో అదే అనిపిస్తుంది నాకు. లేదు, నో హిట్ ఎనీవన్. జస్ట్ కొంచెం ఫామ్ లో లేరు ఎవరు. తిలక్ కానీ సూర్య కానీ మిడిల్ ఆర్డర్ మెయిన్ గా స్ట్రగ్లింగ్. రోహిత్ శర్మకి ఇంజూర్ అయింది.
ఫస్ట్ మ్యాచ్ నుంచి స్ట్రగ్లింగ్. ఈ సీజన్ అంతా స్ట్రగ్లింగ్ నాకు తెలుసు. నేను సరదాకే నెత్తి బాగలు దింగినోడిని నువ్వు కొట్లాడదామంటున్నావు, చూసుకో మళ్ళా. నేను సరదాకే నెత్తి పాపం దొరుకుతాడు. మ్యాచ్ కి ముందు ఇలా కట్ చేస్తే ఇలా అరే నా జీవితంలో ఎప్పుడు చూడలేదురా మామ. అరే నా అసలు ఈ ప్రపంచం ఇలా ఉంటుంది, ఇంత అందంగా ఉంటుందని నేను ఎప్పుడు ఊహించలేదు. బా, ఎంత అద్భుతంగా ఉంది. శాండీ ఫీలింగ్. లాస్ట్ వీక్ గమ్మునున్నాడు అని నేనేం మాట్లాడలేకుండా నేను అందుకే అన్నాడు. కాదురా, వీళ్ళు కొట్టుకుంటే కలిసి కొట్టుకుంటారు, లేదంటే కలిసి పడిపోతున్నారు. లేదు చెన్నై కమ్బ్యాక్ ఈరోజు. అంటే లాస్ట్ సీజన్ ఇట్లే తోడు ఉండకుండా ముంబై వాళ్ళు వెళ్ళిపోయారు ప్లే ఆఫ్స్ కి. చెన్నై 10th place లో వదిలేసి. అదే ఈసారి చెన్నై అంటే ప్లే ఆఫ్స్ కి వెళ్ళారు. కమ్బ్యాక్ తో అయితే అప్పుడు ఓన్లీ ముంబై మీద రివెంజ్ తీసుకున్నట్టు అవుతుంది. ముంబై మీద ఏదో ఒకటి ఆడితే అదే సంతోషం. ఎవడరా మేము పెట్టింది. చాలా కోపదారి మనిషిని మీకు తెలుసు. నేను చూడండి అక్కడ ఏముందో. అంటే కావాలని అంటే వరుసగా కొన్ని మంచిగా 49 వచ్చాయి. టార్గెట్ 10 ఓవర్లు కొట్టేమంటారా? చాలా ఎక్కువ చేస్తున్నారా నీ పిల్లప్పు. 10 ఓవర్లు కొడతారా? రండి ముద్దుగా బుజ్జుగా బుడితి మండలి బలే ఉన్నారా? ఒక్కొక్కరికి చిట్టి చిలకం నేర్పిస్తానండి. రే ఆ చిన్నపిల్లతో పెట్టుకోకరా, పిల్లలు కదరా పిడుగులు రా. వాళ్ళ పిడుగులు అయితే మీ పిచ్చి పిడుగులు రా. నా బట్టలు అయిపోయారు ఈ పిల్లలు. చిన్నపిల్లలు స్కూల్లో ఆడుకోకుండా ఏంట్రీ పళ్ళు రే దొబ్బండి బస్సులో లైట్లతో ఆడుకోకుండా మావే పోతారా. ఇంకోసారి బత్త అయినారంటే అమ్మఒడి కట్ చేసి ఇస్తాను ఒకటికనే. రే బత్త ఎక్స్పీరియన్స్ మ్యాన్. ముందు మ్యాచ్ కదా, ఎక్స్పీరియన్స్ తో చెప్తున్న వాళ్ళతో వద్దురా, వదిలేంట్రా. జాబిలమ్మ నీకు అంత కోపమా, జాజి పూల మీద జాలి చూపుమా. జాబిలమ్మ నీకు అంత కోపమా, పుట్టింటాడు చచ్చిపోతాడు. కాదు అక్కడ వాడేవాడు వచ్చాడు, పరాగ్ పక్కన ఎవడు పెట్టారు చూడు. అదే అక్కడ ఎలా పెట్టావురా? ఎలా అనన్య పాండేని ఎలా అసలు ఎలా వచ్చింది థాట్? నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. జైసాల్ మొత్తం చూడు. అసలు వైభవ్ కరెక్ట్ గా పెట్టాడు వాడు పిల్లోని తెచ్చి. ముందడు గురించి ఏమన్నా చెప్పరా బాబు. ఇన్నాళ్ళు మనలో మనం కొట్టుకున్నాం గానీ ప్రెసిడెంట్ మనిషిని కొట్టిన మగాడు ఉన్నాడా? మీ తమ్ముడు కొట్టాడు గొప్పోడ్రా అని చెప్పాడు. అవునరా సూపర్ బావా. అసలు నువ్వు గాని మా అయిపోతే ఊరంతా వలేసేచా. మమ్మల్ని కూడా మీద వాడి కిందకి వచ్చావంటరా. ఎప్పటికీ జరగదు ఇది. ఎట్లా జరుగుద్ది? కొంచెం కమెంట్స్ ఓపెన్ చేసాను. కమెంట్స్ ఓపెన్ చేయి. మిగతా మాకేంట్రా? ఏం ఫీలింగ్ కాదురా నీది కూడా. వైభవ్ నోట్ చేసే వరకు అట్టే ఫీల్ అయిన ఉంటాడు. ఆ తర్వాత యాక్చువల్ వైభవ్ అవుట్ అయిపోయినాక నేను ఫీల్ అయింది, వీళ్ళని కూడా కొట్టినారు కదా వదిలేసాడు. అదే వీళ్ళెట్ట తప్పించేసుకున్నారు అని సేమ్ ఫీలింగ్. మనం నాశనం అయిపోయినా పర్వాలేదు, పక్కాడు బాగుపడకూడదు. అదేరా మన ఇండియన్ సైకాలజీ. बॉम्ब वर्क्स. ओके, कहाँ पर गिर रहा है ये? कोई रैंडम जगह पे एक पेटी वीडियो है. ऑलराइट, यहाँ पर धीरे धीरे खुल रहा है. हाउ न्यूक्लियर. అడ్రస్ చెప్పు నీది ఒకసారి. అడ్రస్ పెట్టు. అడ్రస్ పెట్టు. నీకుంది నా కొడక. అరే నిజంగా నాకేం గుర్తులేదురా ఇది. ఎందుకు అన్ని లేట్ గానే అర్థం అవుతుంది. మన కాదరా పుల్క నీకు.
చౌదెబ్బ ఎందుకు చౌదెబ్బ. ఎల్లో అయ్యో వదిలేసి మీ వెళ్ళిపోతున్నారు. బౌలింగ్ కూడా కొంచెం సెట్ అయిందిగా. అది ఈ మధ్య మ్యాచ్ అది మేము అప్పుడు వచ్చింది కాబట్టి సో మనం చెప్తున్నా, కొట్టించుకున్నాడు. ఇప్పుడు సెట్ అయిందిగా. మర్చిపోయినావా? ఆ? ఆ మ్యాచ్ బాగా వేసాడు, మొన్న కొట్టించుకున్నాడు. నాకు చాలా అనుమానాలు ఉన్నాయి. వీళ్ళ బతుకులు నాకు తెలుసు. ఈ పెరంగి గాడు రైల్వే స్టేషన్ లో జేబులు కొట్టేవాడు. ఈ సీన్ గాడు బస్ స్టాండ్ లో టీ అమ్ముకునేవాడు. వీళ్ళకింత నాలెడ్జ్ ఎక్కడిది? ఆ పేడు పూర్తిగానే పేపర్ లీక్ చేసి ఉంటాడు. నాకు ఇదే డౌట్ రా. ఎలా లేదు, అంటే వర్క్ చేయకూడదు. స్పోర్ట్స్ దట్స్ ఫైన్. డిఫరెంట్. లిమిట్ లేదా క్రికెట్ లో? ఏం లిమిట్ అంటే ఇండియన్ క్రికెట్ కి మినిమం 15 years లిమిట్. ఇండియన్ క్రికెట్ టీమ్ కి అయితే అండర్ 19 ఆడాలంటే మామూలు అండర్ 19 కదరా, మెయిన్ ఇండియన్ టీమ్. ఓకే, డైరెక్ట్ 15 years తర్వాత నుంచి ఆడేచ్చా మెయిన్ టీమ్ లో? 15 years ముందు వరకు ఇండియన్ టీమ్ నువ్వు డెబ్యూ చేయకూడదు. ఏందిరా ఇది? కావాలని పెట్టుకుంటున్నా కదా నువ్వు, ఇద్దరు చెప్పు. జై పసుపు శాండీ వాడు కావాలని SRH ని RCB చేసే వీడియోలు, CSK చేసే వీడియోలో తీసుకుంటా. అదే ఇది బాగాలేదు. ఒక్క మ్యాచ్ మిగిలిందా? ఏమిదే ఇందాక SRH కి, ఇప్పుడు CSK. ఇప్పుడు గెలిచింది వాళ్ళే కదండి. వాళ్ళిద్దరికి ఈరోజు ఎవరు అదే కదా ఈరోజు ఈరోజు బ్యాండ్ పడుతుంది. ఈ రెండింటిలో ఎవరు క్యాప్టెన్ తెలుస్తుంది ఇంకా. నేను చెప్పలేదు గెలుస్తారా RCB. అంటే ఈరోజు RCB మ్యాచ్ కూడా ఉంది. సో వన్ 190-200 కష్టపడి కొడతారంటే వాళ్ళు ఎంత కష్టమా కొట్టేది అన్నట్టు కొడతారు. అయ్యో 200 కొట్టడానికి నీరసం. మొన్న కొట్టేస్తారు 200 పైన వచ్చేస్తంటే. SRH వాళ్ళు RCB వాళ్ళు అయితే పవర్ ప్లే లో 100 కొట్టేస్తారు సరదాగా. మెల్లగా 16 ఓవర్లకి 200 వచ్చేస్తుంది. అక్కడ కూడా మన డామినేషన్ అంటావా? యా కిక్కురా కిక్కు. చూడు ఇలాంటి మీమ్స్ కూడా ఉన్నాయి. మీరేంటో CSK పసుపు అంట. జితేష్ కి బ్యాటింగ్ రాదు, బెత్తల్ కి ప్లేయింగ్ 11 లోకే రాడు. కొంచెం సాల్ట్ కంటే బెత్తలు మేలు. బెత్తలు వస్తే అన్న కొంచెం మేలు. నాకు సాల్ట్ నాకు ఉప్పు, నాకు ఉప్పే ఉప్పు చాలా ఇంపార్టెంట్ అన్నిట్లో. అంత బాగుంటుందండి? బాగుంటుంది సార్, బ్రహ్మాండంగా ఉంటుందండి. పొద్దునే లేచి అక్కడ ఒక కప్పు టీ తాగింది నా డే స్టార్ట్ అవుతుంది తెలుసా? యా వాడికి సాంబార్ కమ్ముకుంటాను, నీకు ఉప్పు కమ్ముకుంటాను. క్రికెట్ టోర్నమెంట్ క్రికెట్ ఎలా ఉండే వాళ్ళు ఎలా అయిపోయారు. 2024 ఛాంపియన్స్. జితేష్ ఒక్కడికే బ్యాటింగ్ రాలేదు, అంతగా ఫార్ములా రెడీ సీజన్ అనుకున్నా. LSG వాళ్ళు వచ్చి ఎలా ఫార్ములా చేశారు జితేష్. ఏం కొట్టాడు రా దిగ్వేష్ బౌలింగ్ లో అయితే. నడిచాడు. కరెక్ట్ మా నిజంగా చెప్తున్నా కదా, భువి అక్కడ బౌలింగ్ సెటప్ లో RCB బౌలింగ్ సెటప్ లో భువి ప్లే చేసే రోల్ అసలు మంచి కాంప్లిమెంట్ చేసుకుంటారు. అదే హెసల్వుడ్ భువి మంచి కాంప్లిమెంట్ చేసుకుంటారు. అది ఉండాలి, దాంతో పాటు ఇది ఉండాలి. అప్పట్లో ఉమేష్ యాదవ్ ట్రై చేశారు, వర్కౌట్ అవ్వాల. సిరాజ్ పెట్టుకున్నారు, సిరాజ్ కొంచెం ఎంత బాగా వేసేవాడు, బట్ ఎక్స్పీరియన్స్ లేకుండా పోయా.
భూమి వచ్చేసరికి వేరే లెవెల్. ఏమన్నా ఏంటండి ఆ బ్యాటింగ్ పాపం అట్ట కొడతారు. నెక్స్ట్ ఇయర్ ఎండ్ లోపు ఇద్దరు రజత్ డెబ్యూ చేస్తాడు. అఫ్ కోర్స్ శ్రేయస్ కెప్టెన్సీ కెప్టెన్ అవ్వాలి రా రే, అలా చేస్తున్నాడు సర్పంచ్. నేను వీళ్ళిద్దరు మ్యాచ్ కోసం వెయిట్ చేస్తున్నాను. నిజంగా సిఎస్కే ముంబై అయిపోయింది ఇప్పుడు. సో నెక్స్ట్ బెస్ట్ రైవల్రీ అంటే పంజాబ్. ఏం ఆడుతున్నారు రా రెండు టీంలు, అసలు పంజాబ్ అయితే ప్రీతం పోనీ పంజాబ్ ఆర్సీబీ మధ్యలో గెలుస్తారని డామినేషన్ ఆర్సీబీకే ఉంది. ఆఫ్ కోర్స్ గెలిచారు. నాకు తెలుసు. అల్లుడు నిజంగా నేను ఇంకా ఆర్సీబీ పైన కంబ్యాక్ ఇచ్చేస్తాడా అనుకున్న భయం వేసింది. బట్ అవుట్ అయిపోయాడు. నవ్వులేలోపు ఉన్నాడు, వెళ్ళిపోయాడు. నిన్నైతే ఫస్ట్ బాలే ఫస్ట్ చివింగా మేసుకు రాలేదులే. ఏంటి బ్రో అంత మాట అన్నావు? 2024 లో కప్పు కొట్టిన కేకేఆర్ ఏమైంది? వాళ్ళు కెప్టెన్ కాదురా, టీం అంతా తీసేశారు. ఆ వరుణ్ చక్రవర్తిని పెట్టుకున్నారు, రహానేని పెట్టుకున్నారు, స్టార్క్ ని తీశారు. స్టార్క్ లేడు కదా ఈ సీజన్. ఢిల్లీ వస్తాడు, ఇప్పుడే రాడు, సెకండ్ హాఫ్ లో వస్తాడు అంటున్నారు. మీమ్స్ అన్ని మీరు ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాం. ఇలాగే ఇంకా ఎవ్రీ వీక్ చూస్తూ ఉండాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి 200K బాయ్స్. లైక్ చేయండి వీడియోకి అండ్ ఆల్సో డూ కమెంట్. మళ్ళీ దినేష్ రావాలంటే మళ్ళీ కమెంట్ చేయండి. శాండీకి డిఎమ్స్ వస్తున్నాయంట ఏవో, ఆ డిఎమ్స్ ఏవో కమెంట్ సెక్షన్ లో పెట్టండి, మేము చూస్తాం. అలా మాకు కొంచెం రీచ్ వస్తుంది, మాకు హెల్ప్ చేసినట్టు అవుతుంది. సో ఈరోజు ఆర్సీబీ డీసీ అండ్ సిఎస్కే ఎస్ఆర్హెచ్ మ్యాచ్లు ఉన్నాయి. సో మంచిగా చూసి ఎంజాయ్ చేయండి. మంచి రైవల్రీ కాదు, ఇంట్రెస్టింగ్ గా జరుగుతాయి అనుకుంటున్నాం. మ్యాచ్ మంచిగా జరుగుతాయి అనుకుంటున్నాం. ఆర్సీబీ డీసీ మ్యాచ్ బోరింగ్, ఎట్లన్నా ఆర్సీబీ గెలిచేస్తుంది అనుకోండి. సిఎస్కే ఎస్ఆర్హెచ్ మ్యాచ్ మంచిగా ఉంటుంది అనుకోండి. నాకెందుకో తేడా కొడుతుంది. సో అది విత్ దట్ నోట్ ఓకే, బై బై. Of me, Hatke boys. Hatke boys.